ఆంధ్రదేశంలో వందేమాతరం ఉద్యమం ఏ ప్రసిద్ధ నాయకుని పర్యటనతో ఉధృత రూపం దాల్చింది? సరైన సమాధానం బిపిన్ చంద్రపాల్. తెలుగు భాషలో లభించిన మొట్టమొదటి పూర్తిస్థాయి శిలాశాసనం ఏది? సరైన సమాధానం కలమళ్ళ శాసనం. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాల సరైన క్రమం ఏది? సరైన సమాధానం సంగమ, సాళువ, తులువ, ఆరవీడు. శాతవాహనుల కాలంలో కుటిక లేదా కుడ్రిక అని ఏ వర్గాన్ని పిలిచేవారు? సరైన సమాధానం వ్యవసాయదారులు. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ ఉండవల్లి గుహలు ఏ రాజవంశం కాలంలో చెక్కబడ్డాయి? సరైన సమాధానం విష్ణుకుండినులు. కుతుబ్ షాహీల కాలంలో మొట్టమొదటిసారిగా తెలుగును రాజభాషగా ఆదరించి స్వయంగా తెలుగులో కవిత్వం రాసిన సుల్తాన్ ఎవరు? సరైన సమాధానం ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. శాతవాహన రాజులలో త్రిసముద్రతోయ పీతవాహన అనే బిరుదు ఎవరికి ఉంది? సరైన సమాధానం గౌతమీపుత్ర శాతకర్ణి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఉన్న లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని విజయనగర కాలంలో నిర్మించిన సోదరులు ఎవరు? సరైన సమాధానం విరూపಣ್ణ, వీరಣ್ణ. అమరావతి మహాస్తూపం చుట్టూ అద్భుతమైన శిల్పకళతో కూడిన ప్రాకారాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? సరైన సమాధానం యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆంధ్రదేశంలో లభించిన ఏ బౌద్ధ స్తూపంలో బుద్ధుని యొక్క ధాతువులు భద్రపరిచిన స్ఫటిక భరిణె లభించింది? సరైన సమాధానం భట్టిప్రోలు. కాకతీయుల కాలంలో వ్యవసాయ భూములను కొలవడానికి ఉపయోగించిన ప్రామాణిక కొలత బద్ద పేరు ఏమిటి? సరైన సమాధానం కేసరి పాటిగడ. 1937లో కోస్తాంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య ప్రాంతీయ విభేదాలను తొలగించడానికి కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ఏది? సరైన సమాధానం శ్రీబాగ్ ఒప్పందం. ఇక్ష్వాక వంశానికి చెందిన ఏ రాణి నాగార్జునకొండ వద్ద బౌద్ధ సన్యాసినుల కోసం మహావిహారం మరియు చైత్యగృహం నిర్మించి ప్రసిద్ధి చెందింది? సరైన సమాధానం బోధిశ్రీ. జాతీయ స్ఫూర్తిని రగిలిస్తోందనే నెపంతో బ్రిటిష్ ప్రభుత్వం డ్రామాటిక్ పర్ఫార్మెన్సెస్ యాక్ట్ 1876 ప్రకారం నిషేధించిన మొదటి ఆంధ్ర నాటకం ఏది? సరైన సమాధానం పాంచాల పరాభవం. ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో గాంధీజీ చేత సైతం ప్రశంసలు పొందిన ప్రాంతం ఏది? సరైన సమాధానం పెదనందిపాడు. కాకతీయుల అధికారిక రాజముద్రలో ప్రధాన చిహ్నం ఏది? సరైన సమాధానం వరాహం. నాగార్జునకొండలో బౌద్ధ నిర్మాణాలను విస్తృతంగా అభివృద్ధి చేసిన వంశం ఏది? సరైన సమాధానం ఇక్ష్వాకులు. ఆంధ్రతీరంలో మొదట స్థిరమైన వాణిజ్య కేంద్రాన్ని స్థాపించిన యూరోపియన్లు ఎవరు? సరైన సమాధానం పోర్చుగీసు. తూర్పు చాళుక్యులలో నరేంద్ర మృగరాజ బిరుదు కలిగిన రాజు ఎవరు? సరైన సమాధానం గుణగ విజయాదిత్యుడు. సి. పి. బ్రౌన్ ఎక్కువగా ఏ భాష అభివృద్ధికి సేవ చేశాడు? సరైన సమాధానం తెలుగు. వ్యవహారిక తెలుగు ఉద్యమానికి నాయకత్వం వహించినవారు ఎవరు? సరైన సమాధానం గిడుగు వెంకట రామమూర్తి. ఆంధ్ర రాష్ట్ర తొలి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయబడింది? సరైన సమాధానం గుంటూరు. త్రిలింగ దేశం అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? సరైన సమాధానం ఆంధ్రదేశం. రామప్ప దేవాలయం నిర్మాణంలో ఉపయోగించిన ప్రత్యేక ఇటుకల ముఖ్య లక్షణం ఏమిటి? సరైన సమాధానం నీటిపై తేలికగా తేలడం. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష ఎక్కడ నిర్వహించారు? సరైన సమాధానం మద్రాస్. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది?
సరైన సమాధానం ఫజల్ అలీ కమిషన్. తెలుగు భాషకు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనే ప్రశంస చేసిన యూరోపియన్ పండితుడు ఎవరు? సరైన సమాధానం ఏడి కాంప్బెల్. తెలుగు భాషలో తొలి శాసనం ఏ రాజు కాలానికి చెందినదిగా భావిస్తారు? సరైన సమాధానం ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు. ఆంధ్ర కవితా పితామహుడు గా ప్రసిద్ధి చెందిన కవి ఎవరు? సరైన సమాధానం అల్లసాని పెద్దన. ఆంధ్ర రాష్ట్ర శాసనసభ తొలి సమావేశం ఎక్కడ జరిగింది? సరైన సమాధానం కర్నూలు. Comment your score and subscribe for your perfect preparation platform.